ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. H1 బాంబు, భారతీయ నిపుణులపై ట్రంప్ అంకుశం. అప్పుల ఊబిలో రాష్ట్రాలు, దశాబ్దంలో 3 రెట్లు పెరిగిన రుణభారం. చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా సీఎం చంద్రబాబు. మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 3 విభాగాలలో రాష్ట్రానికి స్కోచ్ అవార్డులు. ఎండ భగభగ, పిడుగుల వాన. ఊబకాయాన్ని నిరోధించే క్యారెట్. ఈరోజు వార్తలను చూద్దాం. H1 బాంబు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ నిపుణులపై ఆటం బాంబు పేల్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి కుటుంబాల్లో భారీ సంక్షోభం సృష్టించారు. అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన H1B వీసాలకు కొత్తగా $1,00,000 ఫీజును ప్రకటించారు. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు. ప్రస్తుతం H1B దరఖాస్తుకు చెల్లిస్తున్న $2,000 నుంచి $5,000 ఫీజుకు ఇది అదనం. ప్రస్తుతం అమెరికాలో భారతీయుల సగటు వేతనమే $1,00,000 లేదు. అలాంటి కొలువు కోసం ప్రతి H1B దరఖాస్తుతో పాటు $1,00,000 చెల్లించాల్సిందే. అది అభ్యర్థిని ఎంచుకొని H1Bకి స్పాన్సర్ చేస్తున్న కంపెనీయే చెల్లించాలి. $1,00,000 ఫీజును జత చేయనిదే H1B దరఖాస్తును పరిశీలించరు. $1,00,000 చెల్లిస్తేనే H1B బతికి ఉంటుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై శుక్రవారం సాయంత్రం సంతకం చేశారు. ఈ నెల 21 నుంచి ఏడాది పాటు ఇది అమల్లో ఉంటుంది. ఆ తరువాత దాన్ని పొడిగించాలా వద్దా అన్నది అప్పటికి సమీక్షించి నిర్ణయిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఇప్పటికే H1B వీసా పొంది అమెరికాలో ఉద్యోగం చేస్తూ వీసా రెన్యువల్ కోసం అమెరికా గడ్డను దాటి స్వదేశం వచ్చిన వాళ్ళు న్యూయార్క్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 20 అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికా గడ్డ మీద అడుగు పెట్టాలంటే వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ $1,00,000 H1B వీసా ఫీజు చెల్లించవలసిందే. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్లో స్పష్టత ఇచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక రుసుము కాదని, దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టవలసిన వన్ టైం ఫీజు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు $1,00,000 రుసుము వర్తించదని పేర్కొన్నారు. రాబోయే H1B వీసాల లాటరీకి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో అమల్లోకి కొత్త స్లాబులు. జీఎస్టీ విధానంలో కొత్త అధ్యాయం మొదలైంది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన సంస్కరణలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఉత్పత్తిదారులు, వ్యాపారులు, ఇటు వినియోగదారులకు భారీ ఊరట కల్పించే జీఎస్టీ సంస్కరణలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పన్నుల విధానాన్ని ప్రజలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ 2.0కు సంబంధించిన మొత్తం 11 జీవోలను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇంగ్లీష్తో పాటు తొలిసారిగా తెలుగులోనూ విడుదల చేసింది. కృష్ణానదికి పెరిగిన వరద. కృష్ణానదికి ఆదివారం అనూహ్యంగా వరద పెరిగింది. ముక్తియాల వద్ద 2 ఒడ్డులను తాకుతూ కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది. నదీ పరివాహక గ్రామాలైన వేదాద్రి, రాచిరాల, ముక్త్యాలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో పులిచింతల నుంచి 11 గేట్లను ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 2 రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉపనదుల నుంచి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండవలసిందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్కు సర్వం సిద్ధం. విజయవాడ ఉత్సవ్కు నగరం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్లో ఇప్పటికే నగరాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దసరా ఉత్సవాలకు సమాంతరంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, పున్నమి ఘాట్
గొల్లపూడి ప్రాంతాల్లో ఉత్సవ్కు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో ఆయా ప్రాంతాలను ముస్తాబు చేశారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు తదితర ప్రముఖ రహదారులకు విద్యుత్ కాంతులు అద్దారు. డివైడర్లలోని విద్యుత్ స్తంభాలకు కట్టిన రంగురంగుల లైటింగ్ తోరణాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. 3 విభాగాలలో రాష్ట్రానికి స్కోచ్ అవార్డులు. మెరుగైన పనితీరు కనబర్చినందుకు 3 విభాగాల్లో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించాయి. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు సోషల్ జస్టిస్ సెక్యూరిటీ విభాగంలో ఏపీ బీసీ సంక్షేమ శాఖకు బంగారు స్కోచ్ అవార్డు వరించింది. శనివారం నాడు ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ వనిత పాల్గొన్నారు. స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్, ప్రొఫెసర్ మహేందర్ దేవ్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. పేదరిక నిర్మూలనలో విశిష్ట సేవలకు గాను మెప్మాకు స్కోచ్ అవార్డు, ప్లాటినం అవార్డు లభించింది. అలాగే రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖకు ఉత్తమ స్కోచ్ అవార్డు లభించింది. చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. చెత్తపై పన్ను వేసింది. మేము అధికారంలోకి రాగానే చెత్త పన్ను తొలగించాం. ఆ చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకున్నాను. రాష్ట్రంలో చెత్తనే కాదు, చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మాచర్ల చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి తొలగించారు. ఆంధ్రప్రదేశ్ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలా అమలు చేస్తామని అన్నారు. స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమంలో 5 కోట్ల మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అప్పుల ఊబిలో రాష్ట్రాలు. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. గడిచిన దశాబ్దంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా 3 రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగ్ తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదిక ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలోని 28 రాష్ట్రాల అప్పు 17.57 లక్షల కోట్లు ఉండగా 2022-23 నాటికి ఈ మొత్తం 59.60 లక్షల కోట్లకు చేరింది. అంటే 10 ఏళ్లలో 2.3 రెట్లకు పైగా పెరిగింది. ఆయా రాష్ట్రాల బడ్జెట్లో ఎక్కువ మొత్తం రుణాల చెల్లింపులు, వడ్డీలకే పోతోంది. జీఎస్టీపీతో పోల్చితే 2013-14లో 16.66% ఉన్న రుణాలు 2022-23 నాటికి దాదాపు 23% పెరిగాయి. మోహన్లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్లాల్కు అరుదైన గౌరవం లభించింది. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 23న నిర్వహించనున్న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తుంది. మోహన్లాల్ అసలు పేరు మోహన్లాల్ విశ్వనాథ నాయర్. విలన్ పాత్రతో పరిచయమై హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటి వరకు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులతో మోహన్లాల్ను భారత ప్రభుత్వం సత్కరించింది. జీఎస్టీ జోష్. దసరా ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. వస్తు సేవల పన్ను సంస్కరణలు సోమవారం నుండే అమల్లోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైక్ల నుంచి కార్లు, ఎయిర్ కండిషనర్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్ను స్లాబుల తగ్గింపు ఆచరణలోకి రానుంది. ఇప్పటిదాకా 5, 12, 18, 28%తో 4 స్లాబులుగా అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఇకపై 5, 18%కే పరిమితం కానుంది. హానికర వస్తువులకు మాత్రం 40% ప్రత్యేక పన్ను అమలు కానుంది.
కాగా FMCGల నుంచి ఆటోమొబైల్స్ దాకా వివిధ కంపెనీలు GST తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనుండడంతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. భారత్ చేతిలో పాక్ చిత్తు. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లోనే కాదు, సూపర్ 4లోనూ భారత జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్లో 2 క్యాచ్లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు సాధించి బ్యాటింగ్లో ప్రత్యర్థి బౌలర్లను కసిదీరా బాదాడు. అతడికి ఓపెనర్ గిల్ 28 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు సాధించి సహకరించడంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్ జానా ఫర్మాన్ 58 అర్ధ సెంచరీ సాధించాడు. దూబేకు 2 వికెట్లు దక్కాయి. ఆ తరువాత ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి గెలిచింది. తిలక్ 19 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 30 నాటౌట్గా నిలిచాడు. హ్యారిస్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అభిషేక్ నిలిచాడు. ఊబకాయాన్ని నిరోధించే క్యారెట్. రోజు ఒక క్యారెట్ తింటే కంటి చూపు బాగుంటుంది. క్యారెట్ కళ్ళకే కాదు, మరెన్నో అవయవాలకు ప్రయోజనకరమే. క్యారెట్లో ప్రోటీన్లు, పీచు, A, B1, B6, C, K విటమిన్లు, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం విస్తారంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో ఎముకలు, దంతాలకు పటుత్వం లభిస్తుంది. తరచూ క్యారెట్లు తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. చర్మం పొడిబారదు, ముఖానికి మెరుపునిస్తాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది. మలబద్ధక సమస్య రాదు. వీటిలోని విటమిన్ A కంటి చూపును తోడ్పడుతుంది. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరం. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లతో కూర, పచ్చడి, హల్వా, జ్యూస్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్, సాంబార్లలోనూ విరివిగా వాడుకోవచ్చు. సలాడ్, కేక్, కుకీస్, ఐస్ క్రీమ్, చాక్లెట్, మిఠాయిల్లో క్యారెట్లను ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉడికించి లేదా పచ్చివి కూడా తినేయవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సూర్యలంక తీరాన నవోదయం 97.52 కోట్లతో బీచ్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు. 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన. అరుణాచల్, త్రిపురల్లో నేడు మోదీ పర్యటన. 3700 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఫైనల్లో ఓడిన సాత్విక్ జంట. సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంటకు తీవ్ర నిరాశ ఎదురైంది. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ తుది పోరులో సాత్విక్ ద్వయం 19-21, 15-21తో ప్రపంచ నెంబర్ 1 జంట కిమ్ వానో హో, సియో సింగ్ గో చేతిలో ఓటమి చవిచూసింది. మెరిసిన అభిజ్ఞాన్ వేదాంత్. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో 3 వన్డేల సిరీస్లో భారత జట్టు బోనీ కొట్టింది. ఆదివారం తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.